శ్రీగణేశాయ నమః. శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మాఘమాసం అత్యద్భుత వైభవంగా 3వ రోజుకు వచ్చాం. 3వ అధ్యాయం చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు దిలీప మహారాజు గారికి. ఈ కథ అంతా కూడా సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకు నైమిషారణ్యంలో చెబుతూ ఉన్నారు. ఈ మాఘమాసం స్నానం చేసిన మాత్రమునే అదితిదేవి అనగా దేవతల యొక్క తల్లి, ఈ యొక్క ద్వాదశ ఆదిత్యులు కూడా ఆవిర్భవించారయ్యా. అదితి సస్మౌ మాఘే ద్వాదశవత్సరే పుత్రాంశ్చ ద్వాదశాదిత్యాం లేభే త్రైలోక్య దీపకాను. అదేవిధంగా ఈ యొక్క రోహిణీదేవి కూడా సౌభాగ్యాన్ని పెంపొందించుకున్నారు. అరుంధతీదేవి కూడా మాఘమాసం యొక్క స్నానాన్ని ఆచరించారు. దేవతా సంబంధమైన దేవేంద్రుని యొక్క భార్య స్వర్గలక్ష్మి శచీదేవి కూడా ఈ యొక్క మాఘమాస వైభవాన్ని తెలుసుకొని ఆచరించారయ్యా. పూర్వం హిమాలయ పర్వతానికి అదేవిధంగా వింధ్య పర్వతాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ యొక్క భృగు మహర్షి గారు తపస్సు చేస్తూ ఉండేవారు. హిమాలయ పర్వతానికి వింధ్యాచల పర్వతం మధ్య ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవలేదు. వర్షాలు కురవకపోతే హోమాలు యజ్ఞాలు లేవు. దేవతలకి హవ్యభాగము కవ్యభాగము. అగ్నిహోత్రుని యొక్క రూపము ఒకటే దేహము, 2 తలలుంటాయి, 7 చేతులు, 7 నాలుకలు అన్నమాట, టంగ్స్, జిహ్వలు. ఆయనకి రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు అంటే ఇష్టం అన్నమాట. ఆయన యొక్క వాహనం గొర్రె. మేషము అనగా మేక కాదు, గొర్రె అన్నమాట. మనకి ఈ యొక్క పంచాంగంలో మేషరాశి అంటే మేక బొమ్మ వేస్తాడు, కానీ అది గొర్రె బొమ్మ వేయాలి. ఆ విధంగా ఆ యొక్క యజ్ఞ భగవానుడికి 2 భార్యలు, స్వాహాదేవి స్వధాదేవి. స్వాహ అంటే దేవతలకి ఆహారం ఇచ్చేటువంటి అమ్మవారు, స్వధ అంటే పితృదేవతలకి ఇచ్చేటువంటి ఆహారం, హవ్యభాగము కవ్యభాగము. హోమాలు జరగట్లేదు, వర్షాలు కురవట్లేదు, పాడి పంటలు అభివృద్ధి కలగలేదు. అటువంటి సమయంలో ఈ యొక్క భృగు మహర్షి గారు హిమాలయ పర్వతానికి పశ్చిమ దిగ్భాగం వైపు వెళ్ళారు. ద్వాదశాబ్దం పురారాజన్ నవవర్షవలాహక తేనోద్విగ్నా ప్రజా సర్వాగత క్షీణా దిశో దశ తత్ర తిష్టతి కైలాసగిరే పశ్చిమతో గిరి. కైలాస పర్వతానికి పరమర భాగంలో మణికూట ఇతి ఖ్యాతో హేమరత్నశిలోచ్చయ, ఈ యొక్క మణిపర్వతం అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక గంధర్వుడు యొక్క భార్య, గంధర్వుడు ఇద్దరు వచ్చారు. బాధపడుతూ ఉన్నారు. ఋషిగారు కనబడ్డారు కదా అని వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. అని వేడుటయు మృగము భృగుముని వల్లభుడు దివ్య దృష్టి చేయదిగి తద్విషయము వెళ్ళ విద్యాధర వంచితు వినుము. విద్యాధర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులలో ఉన్నటువంటి వారు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. ఎందుకునైనా ఇంత బాధపడుతున్నావు అంటే, నాకు వ్యాఘ్రముఖం అండి, పులి ముఖం ఉన్నది. నాకు నా భార్య దగ్గరికి వెళితే ప్రేమగా ఉండలేకపోతున్నాను. నా భార్య ఉత్తమురాలు, పవిత్రమైనటువంటి హృదయం కలిగినది. మేము చాలా బాధ పొందుతున్నాము అంటే, ఒక్కసారి ముందు పాపక్షయం అవ్వాలి, తర్వాత పుణ్య లాభం అవ్వాలి. పాపం పోతే కానీ పుణ్యం రాదు కదా. మనం తినకూడని పదార్థం తింటాము, అది అరగదు, వెంటనే టాబ్లెట్ వేసుకుంటాం, లోపల ఉన్న చెడు అట్లాగే ఉంటుంది. ఎప్పుడైనా పాప పరిహారం అవ్వాలి, పుణ్యలాభం, పాపక్షయం పుణ్యలాభం. ఆ విధంగా తపప్రభావంతో చూశారు. నీ ప్రాగ్జన్మ వృత్తాంతమంతయు విశదముగను వనరించు ఉపవాసమును నీవుమును మాఘమున ఏకాదశి దినమునందు స్వల్పముగా నుండు ద్వాదశి మరునాడు పారనసలిపి. ఏకాదశి ఉపవాసం ఉండాలి కదా, ఉన్నాడు. ద్వాదశి నాడు తిథి వెళ్ళిపోతోంది, భోజనం చేయాలి కదా, త్రయోదశి వచ్చేసింది అని ఒంటికి నూనె రాసుకున్నట్ట. ఇలాగ చేయకూడని పనులు చేశాడు కాబట్టి దాని యొక్క ప్రభావంతో త్రయోదశి వచ్చింది అని ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేసి ఉదయం పూట 9-10ంటికి ద్వాదశి వెళ్ళిపోయింది, త్రయోదశి వచ్చింది కదా అని నూనె రాసుకున్నాడు. నువ్వుల నూనె వంటికి ఎప్పుడు రాసుకోవాలి ఏమిటి అనేది ఉంటుందన్నమాట. ఆదివారం నాడు రాసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను ఉల్లంఘన చేశావు కాబట్టి ఇలా జరిగింది అన్నారు. ఈ యొక్క మాఘమాసం 1 నెల రోజులు కూడా తపస్సు చేయి, ఆ నదిలో స్నానం చేయి మీ దంపతులు అన్నారు.
అలా సంకల్పం చెప్పారు, ఆచరించారు. స్వామి యొక్క అనుగ్రహంతో అతని యొక్క ముఖమంతా కూడా వ్యాఘ్రముఖం తొలగిపోయింది. ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎంతో తేజోవంతంగా సుందరంగా ఉన్నాడు. తన భార్య కూడా ఆనంద పొందారు. వారిద్దరూ కూడా మరలా భృగు మహర్షి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి చాలా ఆనంద పొందారు. చూశారండి, ఈ కథ వల్ల మనకి ఏంటంటే, మనం ఒక ఉన్నత స్థానంలో వచ్చాము అంటే దానికి ముందు ఎవరో చాలామంది గురువులు, పండితులు, స్నేహితులు సహకారాలు చేస్తూ ఉంటారు. మనం వారిని మర్చిపోకూడదు. ఆ విధంగానే నెల రోజుల పాటు ఈ యొక్క గంధర్వుడు కూడా, విద్యాధర అనేటువంటి గంధర్వుడు కూడా చక్కగా నదిలో స్నానం చేశారు. తన యొక్క దోషాన్ని తొలగింపజేసుకున్నాడు. దివ్యమైన రూపంతో వారి యొక్క లోకానికి వెళ్ళారు అని మనకి 3వ రోజు 3వ అధ్యాయంగా మాఘమాస పురాణాన్ని చెబుతూ ఉన్నారు. స్వస్తి.